జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. మనం నవరాత్రుల్లో ప్రతిరోజు పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం తినేటటువంటి సమయానికి ఆ ప్రసాదంతో పాటు అమ్మవారి లీల కూడా ఒకటి వింటూ తింటే ఎంతో ఆనందంగా హాయిగా ఉంటుంది. అట్లాంటి లీల ఒకటి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇంతకీ ఒక ముస్లిం సోదరుడికి జరిగినటువంటి లీలండి ఇది. ఇలా ముస్లింలకు క్రిస్టియన్లకు అమ్మవారు కరుణిస్తారా? ఆ తల్లి జగజ్జనని, ఆ స్వామి జగన్నాథుడు, వాళ్ళు కరుణించకపోతే ఇంకెవరు కరుణిస్తారు? అందరూ వాళ్ళ బిడ్డలే కదా. చేయాల్సిందల్లా ఏమిటనంటే వాళ్ళ పాదాలను గట్టిగా ఎవరు పట్టుకుంటారో వాళ్ళని కరుణిస్తారు. జరిగింది ఏంటంటే, సామాన్యంగా ముస్లిం ఇళ్లలో మన దేవీ దేవతల ఫోటోలు బొమ్మలు ఉండవు కదా. ఒకరోజు రాత్రి పడుకునే సమయంలో దిండు పక్కన దుర్గమ్మ వారి ఫోటో వాళ్ళకు దొరికింది. ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు వారికి. ఇదేంటి, ఈ ఫోటో ఎలా వచ్చింది? సరే ఎక్కడో ఒక పక్కన పెట్టేద్దాము అనుకుంటే లేదు, ఈ ఫోటో అమ్మవారు ఇచ్చారేమో, ఇక్కడే ఉంచుకుందాము అనుకుందట ఆవిడ. కొన్నిసార్లు రాదలుచుకుంటే ఆవిడే ఇలానే వస్తారు. ఇదొక నిదర్శనం. అయితే ఈయన జీవితంలో కొన్ని కష్టాలు పడుతున్నాడట. ఉద్యోగం లేకపోవడం, అన్నింటికన్నా పెద్దది ఏంటంటే ఆస్తి తగాదా కోర్టులో ఉందట. ఎంతకీ కష్టపడినా ఆస్తి రావడం లేదు. చాలా సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారట. ఆ రోజు రాత్రి అమ్మవారి ఫోటో పక్కనే పెట్టుకొని పడుకునేసరికి విచిత్రమైనటువంటి స్వప్నం వారికి వచ్చింది. ఆయనకి ఇంటికి ఎదురుగుండా ఒక వినాయకుడి గుడి ఉందట. అక్కడ కళ్యాణ మండపం ఉంది. ఏదో ఒక వివాహం అక్కడ జరుగుతుంది. అక్కడనే నడుచుకుంటూ వెళ్ళాడట ఆ స్వప్నంలో. ఆయన వెళ్ళేసరికి అక్కడ పెళ్లివారందరూ ఆందోళన పడుతున్నారట. వివాహం అప్పటికే అయిపోయింది. ఏమిటి ఆందోళనగా ఉన్నారని అడిగాడు ఆయన. పెళ్ళి కూతురు బంగారు గాజులు 2 పోయాయినాయన అని చెప్పారు వాళ్ళు. అందుకే ఇలా ఉన్నాము. అయ్యో పాపం, మీతో పాటు నేను కూడా వెతుకుతాను అని వెతకటం ఈయన కూడా ప్రారంభించాడు. దానిలో ఒక గాజు దొరికింది. ఇంకొకటి కూడా దొరకడం కోసం ఇంకా పట్టుదలతో ఎలాగైనా వీళ్ళకి నేను సహాయపడాలి అన్న ఉద్దేశంతో వెతకడం ప్రారంభించాడు. 2వ గాజు కూడా దొరికింది. అది వాళ్ళకి ఇచ్చేసరికి వాళ్ళు మహదానంద పడిపోయారు. నాయన, ఇదిగో నాయన, ఈవిడే పెళ్లి కూతురు తల్లి అని పరిచయం చేశారట. చూస్తే అక్కడ కూర్చున్న ఆవిడ ఎర్ర చీర కట్టుకొని, పెద్ద బొట్టు నుదుటిపై పెట్టుకొని, పువ్వులు పెట్టుకొని, దేదీప్యమానంగా కాంతితో ముఖం వెలిగిపోతుంది ఆవిడది. ఆవిడ చిరునవ్వు నవ్వి, నాయన కూర్చో, చాలా సంతోషము, మా అమ్మాయి గాజులు వెతికి తెచ్చావు, మా కాపురాన్ని నిలబెట్టావు నాయన అని చెప్పి ఆయనతో చాలా ఆనందంగా చక్కగా మాట్లాడింది. ఇంతకీ నువ్వెందుకు నాయనా చాలా విచారంగా ఉన్నట్టున్నావు అని అడిగింది ఆమె. అమ్మ, నాకు ఉద్యోగం లేదు, అలాగే నా ఆస్తి తగాదాలలో ఉంది, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను అని బాధతో చెప్పాడట. చెప్పేసరికి, నాయన నేను డబ్బు ఇవ్వనా నీ ఉద్యోగానికి అడిగితే అని అడిగింది ఆమె. ఏమీ వద్దులే అమ్మ అని అంటే, సరే నీకు మంచి జరుగుతుందిలే నాయన, వెళ్ళు అని పంపించింది ఆమె. లేచి చూసేసరికి తెల్లవారుజాము 5 అయింది. ఆశ్చర్యపోయాడట. నిజంగా జరుగుతున్నట్లుంది. కల కాదనుకుంటున్నాడు ఇంకన్ను. ఇప్పుడు ఒకటి తెలుసుకోవాలండి మనం. అమ్మవారు కానీ, భగవంతుడు కానీ, లేకపోతే మహాత్ములు కానీ ఎప్పుడైనా కలలోకి వస్తే కనుక ఆ కలలు కాకతాళీయం కాదు. సామాన్యంగా ఏదో గుడికి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా ఇవన్నీ మన మైండ్లో ఉంటే వస్తాయి. భగవంతుడు ఎప్పుడొచ్చినా సరే, మహాత్ముడు వచ్చినా సరే వాళ్ళ అంగీకారంతో వస్తారు తప్ప మీరు రోజంతా తలుచుకున్నా సరే కలలోకి రారు. ఇలాంటి కలలు ఎప్పుడూ కాకతాళీయం కాదు. విచిత్రం ఏంటంటే, ఆ కల వచ్చిన 2వ రోజే కోర్టులో ఉన్న ఆస్తి తగాదాలు క్లియర్ అయిపోయాయి. వాళ్ళు గెలిచారు. ఆస్తి వాళ్ళ చేతికి వచ్చింది. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది. ఏమిటా కదంటే, మనకెప్పుడైనా ఏదైనా కర్మ ఉందనుకోండి, దాన్ని భగవంతుడు కొన్నిసార్లు ఇట్లాగా కళల ద్వారా తీర్చేస్తాడు. చాలా జీవితాల్లో మనం చూడొచ్చు. మనకి కష్టం ఉందనుకోండి, బాగా కష్టం ఉంది, ఆ కళలో దారుణంగా కష్టపడతాము. అప్పుడు లేవగానే అమ్మో ఇలాంటి కళ వచ్చింది ఏమిటి అనుకుంటాం, చాలా భయపడతాం. కాదు, ఆ రకమైనటువంటి బాధను కళ ద్వారా తీర్చేస్తున్నాడు. ఈయనకి గత జన్మలో ఎవరికో ఎప్పుడో బంగారానికి సంబంధించినటువంటి రుణం ఉంటుంది. ఆ రుణాన్ని అమ్మవారు ఈ విధంగా వారికిప్పించి ఆ రకంగా తీర్చేశారు. అలాగే పరోపకారం ఎవరికో ఉపయోగపడదామని అక్కడ ఒక మొబైల్ పట్టుకొని రికార్డ్ చేద్దాము, ఈ పోయిన వారు ఎలాగూ బాధపడుతున్నారో అలాంటి పనులు చేయకుండా వాళ్ళతో పాటు శ్రమపడి వెతికారు. అలాంటి పరోపకారం చేస్తే కర్మ తరుగుతుంది.
కర్మ తొలగిందనుకోండి, జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు, శుభాలే కలుగుతాయి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి లీలో ఆ ముస్లిం సోదరుడి జీవితంలో ఎలా జరిగిందో చూడండి. అమ్మవారి గురించి ఇంకా ఇంతకన్నా ఇంకేం కావాలండి? అమ్మవారి లీలల గురించి దుర్గమ్మ పాదాలు పట్టుకోండి, ఎటువంటి కష్టాల నుండైనా సరే బయటపడేస్తుంది. జై శ్రీమన్నారాయణ.